కరివేపాకు గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుందాం. కరివేపాకుని లేకపోతే మాత్రం వంట చేయం. కానీ అదే కరివేపాకుని తినేటప్పుడు మాత్రం తీసి పారేస్తాం. కానీ కరివేపాకు తినడం వల్ల కలిగే లాభాలేంటో ఈరోజు చూద్దాం. అసలు కరివేపాకు ఏ జాతికి చెందిందో తెలుసా? ఇది నిమ్మ జాతికి చెందింది. అందుకే కరివేపాకును దోరగా వేయిస్తే నిమ్మ వాసన వస్తుంది. ఇది మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని తగ్గించేస్తుంది. అలాగే కరివేపాకు జీలకర్ర పొడిని పాలల్లో కలిపి తీసుకుంటే మనకి డైజెషన్ సమస్య ఏమైనా ఉంటే అది తీరిపోతుంది. శరీరం నీరసంగా అనిపించినప్పుడు కూడా కరివేపాకు జీలకర్ర పొడిని పాలల్లో కలిపి తీసుకుంటే శక్తి వస్తుంది. అలాగే కరివేపాకు పొడికి ఒక చెంచా తేనె, అర చెంచా నిమ్మరసం కలిపి మిశ్రమాన్ని గర్భిణీలు రోజుకు 3 సార్లు తీసుకుంటే వికారం సమస్య తగ్గుతుంది. కాలిన లేదా కమిలిన గాయాలకు కరివేపాకు గుజ్జును రాసినట్లయితే బాధ నుంచి ఉపశమనం కలుగుతుంది. మన జుట్టుకి ఇవి ఒక మంచి టానిక్ లాగా పనిచేస్తాయి. కప్పు కొబ్బరి నూనెలో కొద్దిగా కరివేపాకులు వేసి నల్లని రంగులోకి మారే వరకు వేడి చేయాలి. ఈ నూనెను వారంలో 2 లేదా 3 సార్లు తలకు రాసుకున్నట్లయితే శిరోజాలు త్వరగా పెరగటమే కాకుండా ఊడిపోవడం తగ్గుతుంది. పుల్లని పెరుగుకు కొద్దిగా నీటిని చేర్చి దానిలో కరివేపాకు, అల్లం ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు కలిపి తాగాలి. ఇది శరీరంలో వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది. చూసారు కదండి, ఇన్ని ఉపయోగాలు ఉన్న కరివేపాకుని ఎలా తీసి పడేస్తాం. సో చిన్నప్పుడు మనకు తెలీదు. ఎన్నిసార్లు చెప్పినా అమ్మ అలా కరివేపాకు తీసి పడేయొద్దు అని చెప్పినా మనం వినం. కరివేపాకు ఎవరు తింటారు, నేనైతే తిన్ను అంటాము. కానీ ఒక స్టేజ్కి వచ్చాక మనకు అర్థమవుతుంది కరివేపాకు వల్ల యూజెస్ ఏంటనేది. అప్పుడు ఖచ్చితంగా తింటాము. అందుకే ఇప్పటి నుంచే పిల్లలకి దాని ఉపయోగాలు ఏంటో చెప్తూ ఉంటే వాళ్ళు కూడా తప్పనిసరిగా తింటారు. కరివేపాకు తినడం కూడా ఒక ఏజ్ నుంచి చిన్నపిల్లలకి చెప్తే వాళ్ళు తినడం నేర్చుకుంటారు. దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కరివేపాకుని ఇంకా ఎప్పుడు అలా తీసి పడేయకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అర్థమైంది కదండి కరివేపాకులో ఎన్ని లాభాలు ఉన్నాయో. కరివేపాకు వల్ల దీన్ని మనం డైజెషన్ సమస్య నుంచి అది అజీర్తి నుంచి తగ్గించుకోవడం కోసం యూజ్ చేయొచ్చు. అలాగే ఇది మన హెయిర్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. జుట్టు ఊడిపోకుండా జుట్టు పెరగడానికి, నల్లగా పెరగడానికి కరివేపాకు అనేది ఉపయోగపడుతుంది. అలాగే మెయిన్గా కాలిపోయిన గాయాలకి లేదా కమిలిపోయిన గాయాలకు కూడా కరివేపాకు గుజ్జు రాస్తే కొంచెం ఉపశమనం అనేది కలుగుతుంది. అలాగే దీన్ని కరివేపాకుని పెరుగులో వేసి అల్లం ముక్కలు అలాగే ఉప్పు కలిపి తీసుకుంటే చక్కగా మన బాడీలో ఉన్న వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి కరివేపాకుని మనం తీసుకోవాలి. అలాగే కరివేపాకు స్మెల్ కూడా మనకి చాలా బాగుంటుంది కదండి. ఇంకా ఇది నిమ్మ జాతికి చెందింది కాబట్టి దీని స్మెల్ కూడా కొంచెం ఆ విధంగానే వస్తుంది. దీన్ని వేయించినప్పుడు చాలా స్మెల్ వస్తుంది మంచిగా. మనం కరివేపాకు లేకపోతేనే వంట చేయం. అలా కరివేపాకు లేకపోతే పక్కింటికి వెళ్ళి అడిగి తెచ్చుకొని మరీ వంట చేస్తాం. అలాంటిది ఇన్ని ఉపయోగాలు ఉన్న కరివేపాకుని పక్కింటికి వెళ్ళి తెచ్చుకొని మరీ వంట చేస్తాం. కానీ వంట చేసి దాన్ని తినేటప్పుడు మాత్రం అదే కరివేపాకుని తీసి పక్కన పడేస్తాం. కానీ ఇక నుంచి ఈ లాభాలు తెలిసినాయి కాబట్టి ఇంకెప్పుడు అలా పడేయకుండా కరివేపాకుని తీసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని ఇలాంటి చిన్న చిన్న టిప్స్, ఉపయోగపడే వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.